నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. 2 రోజుల నుంచి జరుగుతున్న రచ్చ తెలంగాణ రాష్ట్రంలో ఒక రోడ్డు పక్కన ఒక ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసినటువంటి కుమారి ఆంటీ మనందరికీ సుపరిచితమే. అయితే అక్కడ కొంతమంది చేసే ఆ చిల్లర మూకలు ఎవరైతే ఉన్నారో కొంతమంది పిల్లలు వీడియోలు తీయడం కానీ అంతా ఆ రోడ్డు మీద చేసే పనికి అక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల పోలీస్ వారి యొక్క విధి నిర్వహణ అనుసరించి వారు కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందమ్మా, ఈ ఫుడ్ కోర్ట్ ఇక్కడ ఇబ్బంది కలిగేలా ఉంది, వేరే మంచి ప్లేస్ చూసుకొని అక్కడ పెట్టుకోండి అని పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగింది ఆమెకు. అయితే ఇది ఇలా ఉంటే దీనిని రాజకీయంగా ఒకవైపు మనం చూసుకుంటా ఉంటే ఆంధ్రాలో రాబోయే ఎలక్షన్స్ ఏవైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయో వాటికి అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ పార్టీ ప్రయత్నించడం, సోషల్ మీడియాలో విరివిగా పోస్టులు పెట్టడం, అవి వైరల్గా మారడం కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి అనువుగానే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పోస్టులు కూడా ఏం పెడుతున్నారంటే దీనిని కావాలనే రేవంత్ రెడ్డి గారు ఈ ఫుడ్ కోర్టుని తీపించాలని చూస్తున్నారు, కావాలనే ఇవన్నీ రాజకీయ సౌలభ్యం కోసం చేస్తున్నారని కూడా పోస్టులు పెట్టడం, అవి విరివిగా వైరల్ అవ్వడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు దీనికి స్పందించి ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ కలిగిందో అక్కడ మీ పోలీస్ వారి విధి నిర్వహణలో ఉన్నప్పుడు అవి కొంచెం అక్కడికి వచ్చే వాహనాలకు అడ్డుపడకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సరిచేసి ఆ ఫుడ్ కోర్ట్ నడిచేలా చూడాలని చెప్పి వీలైతే ఈ 2-3 రోజులలో ఆ హోటల్ని సందర్శిస్తానని కూడా చెప్పడం జరిగింది. దీనిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కావాలనే రేవంత్ రెడ్డి గారు నిన్న ఊహించారు, ఈరోజు తెరిపిస్తున్నారు అనేటువంటి వార్తలు పైకి పోస్టులు విపరీతంగా వైరల్ అవుతా ఉన్నాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీ పొట్టలు కాల్చే పార్టీ కాదు, బతుకులు నిలబెట్టే పార్టీ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక చిరు వ్యాపారి, ఆమె పొద్దున్న లేస్తే ఒక రోజుకు ఒక 200-300 మందికి కడుపు నింపుతూ ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్కి ఆమె ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళేటువంటి ఐటీ ఉద్యోగులు కావచ్చు, వేరే ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేటు ఉద్యోగులైనా చదువుకునే పిల్లలైనా ఎవరైనా బాటసారులకు సమయం అయితే అన్నాన్ని అందించేటువంటి హోటల్గా అక్కడ ప్రసిద్ధి చెందింది. చాలా రుచికరమైనటువంటి నాన్ వెజ్ వంటకాలతో తక్కువ ప్రైజ్లో కూడా అక్కడ ఫుడ్ని అందించడం జరుగుతూ ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి ఆ ట్రాఫిక్ జామ్ కూడా ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు అని అంటే కొంతమంది వీడియోలు తీసి వైరల్ చేయడం, కొంతమంది పిల్లలు ఎవరైతే ఇన్స్టా రీల్స్ చేయడం, యూట్యూబ్లలో పెట్టడానికి చేసే హవా అంతా ఇంత కాదు. పైకెక్కి కూర్చొని వాళ్ళు ఇచ్చే నినాదాలు, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ ఎంత ఇబ్బందికరంగా ఉండి అక్కడ పెద్ద భూమిలాగా గూడిపోయి జనాలందరూ ఇదవ్వడం వల్ల మాత్రమే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది తప్పితే ఎక్కడా కూడా ఆ ఫుడ్ తినడానికి వచ్చిన వాళ్ళ వల్ల ఇన్ని రోజులు కాని ఇబ్బంది ఈ రోజే ఎందుకు అవుతుంది? దీనిని ఆంధ్ర రాజకీయాలు ఏ విధంగా వాళ్ళ వైపుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు, దానిని తెలంగాణలో ఏ విధంగా రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలు దండిస్తున్నారు అనేది మనం చూస్తూ ఉంటే ఇన్ని రోజులే కాదు, ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ఆంధ్ర రాజకీయ పార్టీలను బూచిగా చూపించి ఎన్నికలలో గెలవడానికి చాలా బాగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే తెలంగాణలో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ తనదైనటువంటి శైలిలో విమర్శలు గుప్పిస్తూ ఉంది. కానీ నిజం ఏంటి అంటే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అయినటువంటి బర్నింగ్ విషయమైనటువంటి ఈ కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ పైన దృష్టి పెడితే దీని మీద మనం దీనిని అదునుగా చూసి ఇదే అజెండాగా మనం ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తే ఇదేమైనా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందేమో అని చెప్పి కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు కావచ్చు ఘోరంగా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. మనం అబ్జర్వ్ కూడా చేస్తూ ఉన్నాం. కాకపోతే ఆమె చెప్పింది, ఎవరైతే ఆ ఫుడ్ కోర్ట్ ఓనర్ ఉన్నారో కుమారి అంటే ఆమె ఏం చెప్పిందంటే ఇన్ని రోజులు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదు ట్రాఫిక్ జామ్కి, ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే ఎవరైతే కావాలని అల్లరి చేయడం, కావాలని చిల్లర పనులు చేయడం ఉన్నాయో వాళ్ళ వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దానివల్లనే పోలీసు వారి విధి నిర్వహణలో ఉన్నటువంటి వారి పని వారు చేసుకోవాలి కాబట్టి ఇక్కడి నుంచి తీసేసి వేరే దగ్గర పెట్టమని చెప్పారు, ఇంకా అది ఏం జరగలేదు. దానికి రేవంత్ రెడ్డి గారు స్పందించి లేదు
ప్రజలకు ఇబ్బంది జరగకుండా, ట్రాఫిక్ నిర్వహణ కండిషన్స్ అధిగమించకుండా మీకు ఏదైతే అవసరం ఉందో ఆ ఫుడ్ కోర్ట్ని నడిపించుకోవాలని కూడా చెప్పడం, వీలైతే ఈ 2-3 రోజులలో సందర్శిస్తానని చెప్పడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడూ కూడా చిరు వ్యాపారుల కడుపు కొట్టడం కానీ, లేకపోతే వాళ్ళకు భవిష్యత్తు లేకుండా ఉంచుదామనేటువంటి ఆలోచనను తీసుకురావడం ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు కూడా జరగదని వాళ్ళు నిరూపిస్తున్నారు. కానీ దీని మీద ట్రోల్స్ ఇది ఆంధ్ర వాళ్ళని తెలంగాణ గడ్డ మీద హైదరాబాదులో బ్రతికిచ్చేటువంటి పరిస్థితి లేదు అని వైసీపీ వాళ్ళు మీదికెత్తుకొని ఈ విషయాన్ని భుజాలపైన వేసుకొని మరి సోషల్ మీడియా వేదికగా స్పందించడం, దానిని అదునుగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఇది చేయడం, ఇదంతా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాలనేటువంటి ప్రయత్నం చేయడం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెగిటివిటీ ఫామ్ చేయడానికి ట్రై చేయడం, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిజంగా ఒక లేడీ ఇట్లా ఒక బయటికి వచ్చి ఆమె జీవన విధానాన్ని గడుపుకునేటువంటి క్రమంలో ఇంత రాజకీయంగా వాడుకోవడం, ఈ విషయాన్ని చూస్తే ఎట్లా మహిళలు బయటకు వస్తూ ఉంటారు, ఎట్లా వారి విధి నిర్వహణ నిర్వహిస్తూ ఉంటారు, ఎలా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, ఎలా వాళ్ళు జీవించే పరిస్థితి ఏంటి, ఏమన్నా వ్యాపారాలు చేద్దామన్నా కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? రాజకీయానికి ఇంకేం దొరకలేదా? ఇలాంటి విషయాలే దొరుకుతాయా? లేకపోతే ఒక ఫేమ్ ఉన్న దగ్గరికి పోతే మనం కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోవచ్చు, దీన్ని వాడుకొని సోషల్ మీడియా ద్వారా అనేది నెగిటివిటీ ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? ఇవన్నీ ఆలోచిస్తే అక్కడ జరిగింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక హైదరాబాద్లో ఎంతోమంది వైసీపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్లో ఎంతోమంది ఆంధ్ర సెటిలర్స్ కావచ్చు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ స్థిరపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది వాళ్ళకి కలగలేదు. ఇప్పుడు ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి మాట్లాడేటువంటి అవసరం లేదు. దానికి సపోర్ట్ చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టే పోస్టులు అనవసరమైనవి, పనిలేని పనులు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ మానుకోండి. రేవంత్ రెడ్డి గారు కూడా చిన్న వ్యాపారస్తులను ఈ విధంగా ప్రమోట్ చేయడం, వాళ్ళని ఈ విధంగా ప్రోత్సహించడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఆమె ఆ ఫుడ్ కోర్ట్ ఓనర్ కూడా ఆమె చాలా సంతోషపడతా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమ హోటల్కి వచ్చి మీకు ఖచ్చితంగా సహకారం ఉంటుంది, మీ పనులు మీరు నిర్వహించుకోవచ్చు అని చెప్తున్నందుకు, వస్తున్నారు అన్నందుకు కూడా మేము ఎంతో హర్షిస్తున్నామని కూడా ఆమె చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి ఇలాంటి మహిళలు చేసేటువంటి చిన్న వ్యాపారాలను అదునుగా తీసుకొని ప్రతిపక్షాలు ఏ విధమైనటువంటి దాడికి దిగొద్దు. వాళ్ళ ఆ విషయాలను వాడుకొని సోషల్ మీడియా వేదికగా పిచ్చి పోస్టులు పెట్టకూడదు. ఇది సభ్య సమాజానికి, ప్రజాస్వామ్యంలో బయటకు వచ్చి పనిచేసేటువంటి మహిళలకు ఎంతో వెనక్కి లాగేటువంటి ప్రయత్నమే తప్పితే ఎక్కడా కూడా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బాధ్యత, వాళ్ళు ప్రశ్నించే ప్రశ్నలకు అర్హతే కనిపిస్తలేదు. ఆ ప్రశ్నలు అలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు.